హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే తన అమూల్యమైన రక్తాన్ని చెందించి వెలపెట్టి మనను కొన్న మన యేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఇచ్చారు. ఆమేన్. ఈరోజు ఆయన మాటలు తెలుసుకుందాం. రక్షించబడిన తర్వాత మనం అంటాం చీకట్ల నుండి వెలుగులోకి క్రీస్తు గుణాతిశయమును ప్రచురపరచడానికి మనము ఏర్పరచబడి ఉన్న రాజులైన యాజక సమూహం. మనము రక్షింపబడిన తర్వాత, దేవుని విశ్వసించిన తర్వాత, ఆయన అంగీకరించిన తర్వాత దేవుడు అంటూ మనకు ఒక బాధ్యత ఇస్తున్నాడంట, అధికారము అన్ని ఇస్తున్నాడు దేవుడు మనకు. ఎలాంటి అధికారము, ఎలాంటి బాధ్యత అంటే స్వార్థ ప్రకటించే బాధ్యత మనకంట. తర్వాత ఏమిచ్చాడు? బాధ్యత ఉంది. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఏమని? స్వార్థ ప్రకటించాలి. ఇంకా అధికారం, దేవుడిచ్చిన అధికారము, పవర్ అంట. దేవుని శక్తిని, అధికారాన్ని ఈరోజు రక్షింపబడిన ప్రతి ఒక్కరు ఈరోజు అంటే రక్షింపబడిన తర్వాత వాళ్ళ పని అంట అధికారం వాడాలని. ఏదో సాధారణంగా మామూలు జీవితం అంటే ప్రతి దానికి దేవుని మీద ఆధారపడితే మంచిదే, కానీ దేవుడు మనకు ఇచ్చాడంట. దేవుడు మనకంట అధికారం ఇచ్చాడు. ఇక్కడ జరుగుతున్న ఏమన్నా ఈ లోకంలోని భూమి మీద అంట దేవుడు భూమిని, దాని వర్షాన్ని నరునికి ఇచ్చాడంట. ఆమేన్. ఆదాముకి ఏలే అధికారాన్ని ఇచ్చినప్పుడు ఆదాము కోల్పోయాడు. పాపము ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అధికారం అంతా అపవాది తీసుకున్నాడు. అపవాది ఏంటంట, యేసు ప్రభు కడపటి ఆదామై వచ్చి మరణంతో ఓడించి పోగొట్టుకున్న అధికారాన్ని తీసుకొని వచ్చాడు. ఆమేన్. తర్వాత ఆదాం తర్వాత కూడా ఎంతో మంది దేవుడు ఏర్పరచుకున్న వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు అధికారాన్ని వాడారంట కదా. మోషే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు, సూచక క్రియలు కని విని ఎరగనివి జరిగాక ఎర్ర సముద్రం 2 పాయలైపోయిందంట కదా. తన ప్రజలు తీసుకుని వెళ్తుండగా సముద్రం అడ్డొచ్చినప్పుడు, శత్రువు వెనుక తరుముతున్నప్పుడు మోషే ఏం చేశాడు? దేవునికి మొరపెడితే మోషే దేవునికి మొరపెట్టాడు కదా. ఈ రోజు కూడా చాలా మంది ఇలా సమస్యలు వచ్చినప్పుడు, ఈ లోకంలో ఏదైనా పరిస్థితి జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు? సమస్యలు వచ్చినప్పుడు, ప్రమాదాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? దేవునికి మొరపెడతారు. బాగానే ఉంది కదా, దేవునికి మొరపెట్టాలి కదా, దేవుని మీద ఆధారపడాలి కదా, మంచిదే కదా అని చాలా మంది అనుకుంటారు. బాగానే ఉంది కదా, దేని కాక ఎవరు మొరపెట్టాలి? దేవుని కాక ఇంకెవరి మీద ఆధారపడాలి? మరి శిష్యుడిగా సమస్య వచ్చింది, తుఫాను గాలి వచ్చింది, ఆయన లేడు పడవలో కదా, పడవ మునిగిపోసాగింది. ఆయన అటు నుంచి నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. సమస్య వీరు దేనైతే చూసి భయపడుతున్నారు దాని మీద నడుచుకుంటూ వస్తున్నాడు కదా. ఇంకొకసారి కూడా ఆ ధోనిలానే ఉన్నాడు, ఆయన లేడని కదా, ఆయన కదా ధోని నిద్రిస్తున్నాడంట. వీళ్ళకేమో పడవ మునిగిపోసాగిందంట. లేపుతున్నాడు ఆయన, బోధ కూడా మేము నశించిపోతాం, నీకు చింత లేదా? ఏమంటాడు ఆయన? మీ విశ్వాసం ఎక్కడ? మంచి పని చేస్తాడు అని లేపి, లేకపోతే మునిగిపోతేనేమో మంచి పని చేస్తారు. వాట్ ఈస్ ఐడియా? మంచి ఐడియా. నన్ను లేపారు, మంచి పని చేస్తారు కదా. లేకపోతే ఏమవుతున్నా లేకపోతే మునిగిపోతున్నావు కదా, మనం అందరం మునిగిపోతున్నాం కదా. ఎంత మంచి పని చేస్తాం, మీరు నా మీద ఆధారపడ్డారు, నన్ను లేపారు, మంచి పని చేస్తారు, లేపకుండా ఏమైంది పరిస్థితి అని అన్నాడు ఆయన. ఆ యేసు ప్రభు పడవలో ఉంటే యేసు ప్రభు పడవలో ఉన్న తర్వాత పడవ మునిగిపోతుందా? ఇంపాసిబుల్, జరిగే పనే కదా అసలు. కానీ వీళ్ళు విశ్వాసం వాళ్ళ నమ్మలేదు ఆయనని అంతగా. పడవలో ఆయన ఉన్నాడు కదా, మునిగిపోయేదని జరిగే సమస్య కానే కాదు. ఆయన నిద్రిస్తున్నాడు, ఆయనకు చింత లేదంట. ఏంటంట?
ఆయనకు చింత లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఆయన ఆయన ఏసయ్యంట దేవుడైనా మనిషిగా వచ్చాడు కదా. మనలాగా అన్నింటి శోధనలు గుండా వెళ్ళాడంట, కానీ అన్నింటిని జయించాడంట. అధికారం వాడాడంట, ప్రకృతిని లోపరుచుకున్నాడు, చనిపోయిన తిరిగి లేపాడు, కుష్ఠరోగం శుద్ధి చేశాడు, తుఫాను గాలిని ఆపాడు. కానీ విని ఎరగని కార్యాలు చేశాడు ఆయన. ఆయన చూపించాడు ఏ అధికారాలు మనిషి కోల్పోయాడు, ఏవేమి మనం చేయగలము అన్ని ఆయన చూపించాడంట, అన్ని నేర్పించాడు. మాదిరంట ఆయన మనకు ఏసయ్య. ఒక్క రక్షణ ఒకటే కాదంట కదా, రక్షణ ఉండేది కదా, రక్షణ తర్వాత మనం తీసుకొని వెళ్ళిపోతుంది ఆయన. కానీ ఇక్కడ ఎందుకు ఉంచాడు మన అంటే, ఇక్కడ మనము ఆయన లాగా జీవించాలి, ఆయనలాగా మనం అధికారం వాడాలన్న. ఆయనలాగా ఆయన ఇక్కడ అన్యాయం జరుగుతుంటే మనం న్యాయం జరిగేలాగా మనం పలకాలంట. యాక్సిడెంట్ జరిగితే దాన్ని జరగకూడదని చెప్పాలి మనం. ప్రభువా యాక్సిడెంట్ జరగకుండా కాపాడైనా ఇదేంట ప్రార్థన, ఇదేనా ప్రార్థన? దేవుడు హర్షిస్తాడా? ప్రభువా మీరు నశించిపోతున్నాం, మాకు చింత లేదా, నశించిపోతున్నాం. ఆయన మీ విశ్వాసం ఎక్కడ అంటాడు ఆయన? దాన్ని గద్దిస్తాడు, గాలిని తుఫాన్ని గద్దిస్తాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం కదా, 4 4:35. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున్న చిన్న దోణి తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి, చిన్న పడవంట పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నీటితో నిండిపోయిన దోణి. ఆయన దోణి అమరమున తలగడి మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. దీంట్లో కూడా విషయం తెలుసుకోవాలి. ఆయన మనిషికి వచ్చాడండి, ఆయన కూడా కదా, మనిషికి వచ్చాడు. ఆయన చింత లేదంట, వాడు నీవు నీటి చిన్న హ్యాపీగా నిద్రపోయాడు. మరి ఈ రోజు నువ్వు నిద్రపోతున్నావు హ్యాపీగా, చింత ఆయనలాగా ఆయనలాగా జీవించాలి. మనం కూడా సమస్య వచ్చిన ఏదో వచ్చినా హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి. ఆమె దాన్ని భయపడకూడదు, శిష్యులాగా చూసి హ్యాపీగా మునిగిపోదంతే. నమ్మాలంట, అతను చేసేది కాదు, అంతకంటే ముందుగా అంటే మనం విశ్వాసం ఉంచి రెస్ట్ తీసుకోవాలి. ఆమె హ్యాపీగా మంచిగా నిద్రపోయాడు. అది పడవలో ముంచేది ఇంపాసిబుల్, కానీ అది ఎందుకంటే వాళ్ళ పరీక్ష కోసం వచ్చింది కదా. అయితే ధోని నిండిపోయాను. ఆయన 38 ఆయన ధోని అమరమున తలగండి మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి బోధ కూడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఏమంట, ఇంకా నమ్మలేకపోతున్నారా, ఇంకా విశ్వాసం లేదా మీకు? ఇన్ని కార్యాలు చేస్తున్నారు నా దగ్గర ఉండి, ఎన్నో అద్భుత కార్యాలు సూచక ఎన్నో చూస్తున్నారు, అయినా మీకు విశ్వాసం లేదు. లేచి గాలిగా ఆయన గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు నిమ్మలమై ఊరకుండని చెప్పినాడంట. ఈరోజు మనం ఈరోజు కూడా మనం అదే అధికారాన్ని వాడాలి. ఎక్కడ ప్రమాదం జరుగుతుందంట ఏసునామమున అయిపోయి ఎప్పుడైనా చెప్పాలి. ఆమేన్. ఏదైనా ప్రమాదం తప్పి బ్రేకులు ఫెయిల్ అయిపోయి బండి సపోజ్ వస్తుంది అనుకో, దాంతో మాట్లాడంట, ఏసునామమున సెట్ అయిపో, సరిగ్గా అయిపో అని చెప్పాలంట. ఇదే అంట అధికారం వాడాలి. ఆమేన్ కదా. చెయ్యొచ్చంట, అధికారం మనకి యేసు ప్రభు ఇచ్చాడంట, కానీ అధికారం వాడట్లేదు. ఆమేన్ ఆమేన్. అధికారం వాడట్లేదు. ఆ అధికారం దేవుడు ఇచ్చాడు. అమ్మో అయ్యో అయ్యి బాబు అయిపోయిందిరా బాబు, చచ్చిపోతాం రాపు అందరితో పాటు ఏడ్చేది కాదంట.
అధికారం వాడడానికి దేవుడు అధికారం వాడమని మనం రక్షింపబడింది ఒకటే, పరలోకం వెళ్ళాలని కాదంట. ఆయనలాగా జీవించాలి, అధికారం వాడాలి, ప్రకృతిని లోపరుచుకోవాలి, ఆయనలాగా జీవించాలి. ఆమేన్. విశ్వాసంతో పలికితే కొండ ఎత్తివేయబడి ఏదంట తన మనసులో సందేహింపక కొండ ఎత్తివే సముద్రం పడమంటే తాను చెప్పిన జరుగుతుందంట. పడమంటే పడుతుంది. కొండె విన్నప్పుడు ఫ్లైట్ మాట వినదా? వింటుంది. సూర్య చంద్రులే మాట విన్నప్పుడు ఫ్లైట్ ఎందుకు వినదు? ఆపాలంట, మనం చెప్పడానికి కాదు ఉంది ఇక్కడ. ఎందుకున్నామంట? జరగబోయేది ఆపడానికి మనం ఉన్నాము, ప్రమాదాన్ని ఆపడానికే. మనం తెలిసి చూసి దాన్ని మనకు తెలిసినప్పుడు అంట, మనం చూసినప్పుడు దాన్ని ఆపేయాలంట వెంటనే. అందుకే మనం ఇక్కడ ఉంచాడు భూమి మీద. ఆమేన్. ఏదైనా మనం చేయగలం. అందుకే నువ్వు భూమి మీద ఏది బంధించదువో అది పరలోకంలో బంధించబడిన, భూమి మీద ఏది విడుదల చేయదువో అది పరలోకంలో విడుదల చేయబడును. చెప్పాలి, మాట్లాడాలంట. మనం కాపాడండి అయినా రక్షించడానికి మనం పెట్టింది ఇక్కడ ఎందుకు? నువ్వు నేను మనం పలకడానికి పెట్టాడు తప్ప ఆయన మొరపెట్టమని కాదు. మోసే అదే చేశాడు. ఏం చేశాడు? మొరపెడితే ఆయన ఏమంటాడు? మోసే నాకెందుకు మొరపెడుతున్నావు? సాగిపో, నీ కర్రనిచ్చాను కదా, చాపగా 2 పాయలు అయిపోయిందంటే సొంత. వావ్! అది అంట. ఆ అద్భుతాన్ని చేయడానికి మనం ఈరోజు మన ఇక్కడ పెట్టాడు ఆయన. ప్రమాదాలు జరుగుతున్నా చూస్తూ ఉండు, ప్రార్థన చేసేది కాదురా బాబు, ఆపడానికి ఉన్నావు నువ్వు. రక్షించడాయన, జరగకుండా రక్షించడాయన. ఇప్పటికైనా వాళ్ళని అలాంటి వేస్తున్నావు, లాంటి ఎప్పుడు ప్రమాదాలు జరగకూడదు. ఆమేన్. వాటిని బంధించి గద్దించి అట్లాంటి వాడిని లైఫ్ పర్సన్ వేస్తున్నాములో అట్లాంటి ప్రమాదాలని పలకాలని, అట్లాంటి యాక్సిడెంట్ అన్ని గద్దించి బంధించి వేస్తున్నాములు లైఫ్ పరుస్తున్నా. అలాంటి ఆపడానికి ఎక్కడ అగ్ని ప్రమాదం జరుగుతుంది ఏం చేయాలంట? వేస్తున్నాములు ఆగిపోని పక్కన, వేస్తున్నాములు ఆగిపో. ఎక్కడ మన కళ్ళెదురుగా కనిపిస్తున్నా మనం ఆపడానికి మనకి ఒకరి దగ్గర అక్కడ సపోజ్ అలా ప్రమాదాల దగ్గర మనం ఉన్నాం అనుకో, మనం చూస్తే ఎందుకు దేవుడు అందుకు ఒక్కసారి ఎందుకు చేస్తాం? మనం ఆపడానికి అలా చూపిస్తాడు. ఆపని మనం అలాంటి ప్లేస్ లో ఉన్నాం. ఏసునామములో ఆగిపో, ఈ మంటలు ఫైర్ ఆగిపోను కాక ఆగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఏసునా అని చెప్పాలి. అంత పలకలంతే. పలకడం నీ పని, అది జరిగించడం దేవుని పని. ఆమేన్. మనం పలుకుతే దేవుడు జరుగుతుంట. దేవుడు మన నోటి లాంటి మాటలు ఇచ్చాడు. మనం ఏది పలుకుతే, అందుకని నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడిన, ఏది విడుదల చేస్తే. ఆమేన్. ఈ రోజు ఇది వాళ్ళకి అధికారం వాడట్లేదు, పవర్ వాడట్లేదంట. మొరబెట్టే వాళ్ళే గానే, ఇంకా అడిగే వారిలా గాని అరే ఉన్నామా అనే ఉన్నారు చాలా మంది కదా. అధికారం వాడడానికి ఇక్కడ దేవుడు మనం పెట్టాడు. ఎప్పుడు వాడేది అధికారం? ఎప్పుడు ఆయన యేసయ్య బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత స్టార్ట్ బిగించేసాడు. అప్పనే స్టార్ట్ ఆయన శిలువలో మరణించే వరకు ఆపలే. ఆయన తిరిగి లేచి పునరుద్ధానం తిరిగి ఆరంభం అయిపోయాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. ఎలాంటి ఆత్మ అంటే ఇంద్రియ నిగ్రహము, ధైర్యం గల ఆత్మని ఇచ్చాడండి. మన పిరికితనం ఆత్మ ఇవ్వాలంటే. ఆమేన్. అక్కడ మాట ఎక్కడ చేద్దాం బాబు మనం వనకూడదంట. ఏసునామములో ఆగిపోవును గాక, ఆగిపోవను 5 నిమిషాలు పలకండి. ఎలాంటి దాన్ని భయపడకూడదంట. ఎలాంటి విశ్వాసం ఈరోజు కలిగి ఉన్నాం మనము? అది శద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడివేస్తే కాలిపినారా? అగ్ని వాసన కూడా లేదంట. ఆమేన్. లేదు బ్రదర్, అందరితో పాటు మనం కూడా మన పరిస్థితి అంతే. మనం పోతాం అంతే, మనం పోతాం. అందరికి జరిగింది కూడా మనకు కూడా జరుగుతుంది. ఎలాంటి విశ్వాసం అంటే అది జరుగుతుంది అంతే. ఏంటంట జీవమన్నాను ఎవరి వశం అంట? నాలుగు వశం అంట. వాడు అనుకో పోతా అంటే పోతాను అంతే. అందరిలా జరుగుతుంది అంటే జరుగుతుంది అంతే. అందరిలాగా అంటే అందరిలాగానే అవుతుంది.
నోరు అందుకే జాగ్రత్తగా వచ్చుకోండి. మన నోటిలో దేవుని మాట తప్ప ఇది పలుకోకూడదు. యేసు ప్రభు ఎలాగా ఆయన అధికారం వాడాడు, మనం అలా అధికారం వాడాలి. ఒకసారి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 3 16. షద్రకును మెషకును అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు దీని గురించి మొక్కలే అని అడుగుతున్నాను. ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇలా నమ్మాడు దేవుడు. మనం వేలా నమ్ముతున్నాము. అందులో పోతుంది, నేను కూడా చేస్తాను. అందులో నాకు కూడా జరుగుతుంది. నేను కూడా మనిషినే కదా. ఎప్పుడు జీవితం ఎలాంటిది, నేటి గుడిగా ఉండదని ఉంది కదా. ఇందులో కనిపించి అందులో మామి ఆవిరి ఉండదని ఉంది కదా. విశ్వాసం, ఎన్ని విశ్వాసం ఇక్కడ అసలుకి ఏది నమ్ముతున్నావు? ఈ అగ్నిగుండంలో రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. నువ్వు నమ్ముతున్నావా? మరి అందరితో పాటు నేను కూడా పోతున్నాను అనుకుంటావు. హనోకంట దేవునితో నడుస్తూ మరణం చూడకుండా కొనిపోయినాడు. మన ఇది చూడండి, ఇలాంటి ఆశ రాదు కానీ అలాంటివి ఎందుకు వస్తాయి? మరణాన్ని ఎందుకు ఆహ్వానిస్తారో అర్థం కాదు. పిల్లలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11:5 విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండాన్నట్లు కొనిపోబడెను. ఎంత ఏముంది ఇక్కడ? విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండాన్నట్లు కొనిపోబడెను. మరి ఇది కొత్త నిబంధన ఉంది కదా. అది దానిలో పాత ఏమని అనుకుంటున్నాం. ఇదేం మరి లేకపోతే కొత్త నిబంధన ఇట్లా లేదు. ఇందులో కనిపించి అందులో మావిలాంటి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనకి. మరి విశ్వాసుల గురించి ఇక్కడ రాయబడింది కదా. విశ్వాసం అనేది నిరీక్షింపబడి ఉన్న వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవని రుజువై ఉన్నవి. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిని ప్రపంచములు దేవుని వాక్యముల వలన నిర్మాణములైనవని, అందుని బట్టి ఇష్టమైనవి కనబడిన పదార్థములను బట్టి నిర్మింపబడం లేదని విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాము. విశ్వాసం బట్టి విశ్వాసుల గురించి ఇక్కడ ఉందంట. అందులో ఒక హనోకు గురించి, హనోకు విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టడై ఉండెను అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడకపోయేను. మరణము చూడకుండాన్నట్లు ఆయన ఏముంది? విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండాన్నట్లు కొనిపోబడను. మరి నాకు ఇలాంటి విశ్వాసం బట్టి హనోకు మరణం చూడకుండా వెళ్ళిపోయినాడు కదా. నేనెందుకు ఇలాంటి విశ్వాసం కలిగి ఉండకూడదు అని ఇలాంటి ఆశ రాదు కదా. ఇలా ఎందుకు ఇది నమ్మకూడదు? మరణాన్ని నమ్ముతున్నారు కానీ, మరణం ఉందని నమ్ముతున్నారు కానీ ఈ సత్యాన్ని ఎందుకు నమ్మరు అని. హనోకు అప్పుడే మరణం చూడుకొని కొనిపోయాడట. మళ్ళీ యేసు కూడా చెప్పాడు స్వార్థ కదా, నా శరీరం తిని రక్తం తాగుడు ఎన్నటికి నా శరీరం తిని రక్తం తాగువాడు ఎన్నటికి మరణించడు. మరణాన్ని ఎందుకు పలకాలి? నేను కూడా హనోకులాగా మరణం చూడకుండా వెళ్తానని చెప్పొచ్చు కదా. నేను నమ్మొచ్చు కదా. ఆయన మరణించడానికి కాదండి మన రక్షణ. ఎందుకు? ఆయన గురించి ప్రకటించడానికి, ఆయన ఇచ్చిన అధికారం వాడడానికి. యేసు ఎందుకు ఆయన వచ్చింది మరణించడానికి. కాబట్టి ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు. కాబట్టి ఆయన మరణించాలి. ఆయన చనిపోవాలి. ఆయన చనిపోతే ఆయన మరణించకపోతే మనిషికి రక్షణ లేనే లేదు. ఏ ఒక్క మనిషి కూడా, ఏ ఒక్కడు కూడా యేసు లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేనే లేడు. యేసు ద్వారా తప్ప వేరే ఏ నామంలో రక్షణ లేదంట. అందుకే ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరి ద్వారాను
తండ్రి యొద్దకు చేరరు అని చెప్పాడు. ఆయన మరణించాల్సిందే. ఆయన మరణించకపోతే రక్షణ లేదంట. తండ్రి శిక్షించాడంట. తండ్రే కుమారుని శిక్షించటకంట తండ్రికి ఇష్టం అంట. ఎందుకు? నీ గురించి నన్ను రక్షించడానికే, నన్ను చంపాలని కాదు, నువ్వు నేను చనిపోలే కాదంట. ఆమె బ్రతికి ఆయన గురించి ప్రకటించాలి, అధికారం వాడాలి, అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని మనం పలకాలంట. ఆమె మనం ఉండాలండి ఇక్కడ, మనం ఇక్కడ ఉండాలంతే. మన అవసరం ఎంతో ఉందంట ఇక్కడ. ఎందుకు? ఇక్కడ అపవాది వెళ్తాడంట మనం లేకపోతే. ఆమేన్. ఎవరు వెళ్తాడు? మనకు ఎవరు? అపవాది ఏలుతాడంట. వాడు అని గ్యాంగ్, వాడు పడదోయబడ్డాడు, తూకోటి కూర్చున్నాడంట. కానీ నువ్వు నీకు నాకు బలాన్ని, అధికారాన్ని, రాజ్యాన్ని, రక్షణను యేసు ప్రభు తిరిగి ఇచ్చాడు. మనం వాడాలంతే. ఆమేన్. ప్రకటన గ్రంథం 5:8. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 20 నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను ఇప్పుడకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, యేసు ప్రభు కదా, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఆయన రక్తం ఇచ్చుకున్నాడు మన కదా. మన దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మనం ఏం చేస్తాం ఇక్కడ? ఏలుతామంట. వావ్! అన్నిటి మీద, మరణం మీద, దేని మీద? మరణం మీద, ఈ లోకం మీద, ప్రకృతిని అంతటి మీద, అపవాది మీద ఏలుతామంట మనం. వావ్! ఎవరి మీద? అపవాది క్రియలు అంతము చేయడానికి యేసు ప్రభు వచ్చేసాడు కదా. క్రియలు పాపమే కదా, లైఫ్ చేశాడు, తీసేశాడు. ఇప్పుడు ఏ అధికారం లేదంట. మనమే వెళ్ళాలంటే ఇక్కడ. వాడు ఈ రోజు ఏం చేస్తా? అబద్ధాన్ని చెప్తాడు అనమాట. లేని వాడు ఉన్నట్టుగా చెప్తున్నాడు అపవాది కదా. అబద్ధాన్ని చెప్పుకుంటున్నాడు ఈరోజు చెవుల్లోన. దివారాత్రం నేరం మోపుతున్నాడంట. వాడు పడతో పడిన నేరం అయినా కూడా ఇప్పుడు చెవులు చెప్తూనే ఉన్నాడు, పాదాన్ని చెప్తూనే ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తూనే ఉన్నాడు, పాపాల గురించి కదా చెప్తూనే ఉన్నాడు, మరణాల గురించి చెప్తూ ఉన్నాడు. కానీ వాని క్రియలు లయపరిచేసాడు దేవుడు. కానీ వాడు చెప్తూ ఉన్నాడు. కానీ మన సత్యాన్ని బోధించడానికి ఆయన పెట్టాడు ఇక్కడ. ఆమేన్. అపవాదిని వాని రాజ్యం మీద వేలడానికి మనం ఇక్కడ ఉన్నాము. ఏలుతామంట అపవాది క్రియని. మనమే లయపరచాలి చేస్తున్నాము. ఆమేన్. అధికారించాడు. కొత్త పాట పాడుతురు, ఒక మంది ఏలుతురని కొత్త పాట పాడుతురు. ఏలే వారిగా మనని తర్వాత చూసుకుందాం. కనుక మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడిన. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండును. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందటగుడని గొప్ప స్వరముతో చెప్పుచుండుడి. ఏదంట? ఇది శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రం అన్ని యేసయ్యవే. ఆమేన్. అవన్నీ మనకి ఇచ్చాడంట. మనకి ఇన్ని ఉన్నాయి. మన ఐశ్వర్యం లేదా? ఇక్కడ ఉంది కదా ఐశ్వర్యం కూడా. మనది ఈరోజు. జ్ఞానము మనది, బలము, ఘనత అన్నీ యేసయ్య ఆయన మనకు అందిస్తున్నాడు. తీసుకో.
12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వెంటనే రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు కనుక కనుక ఇది చదువు అనుకున్నా. ఇది కూడా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు అపవాది పడదోయబడి ఉన్నాడు కనుక. ఇప్పుడు అంట, ఎప్పుడు? ఇప్పుడే నమ్మినప్పుడు. రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును. వావ్! ఎవరు అండి ఇప్పుడు? రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు వాయును. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. జయించున్నామని మనం. ఈరోజు అపవాది తోయబడి ఉన్నాడంట. అధికారము, రక్షణ, బలము, రాజ్యము మనం దేవుని వంట మనకిస్తాడు అధికారం. అందుకే నువ్వు భూమి మీద ఏది బంధించదువో పరలోక దాన్ని ఇస్తాను కదా ఆయన. సంఘం ఎదుట పాతాళ ద్వారం నిలవలేరవు. సంఘం ఎదుట కదా. సంఘం అంటే నువ్వు నేనే అనే కొన్నాడాయన ఒక రాజ్యముగా. నువ్వు ఈరోజు ఏది బంధిస్తే భూమి అది బంధించబడును. నువ్వేది మనం ఏది పరలోకంలో భూమి మీద విడుదల చేస్తే పరలోకములో విడుదల చేస్తుందంట. మరి మీరు బంధించండి నాయన, మీరు విడుదల చేయండి నాయన, మీరు స్వస్థపరచండి నాయన, ఏది ప్రార్థన వద్దు నాయన అంటాడు దేవుడు. ఆయన దిగిరా. అరే నేను పక్కనే ఉన్నారా బాబు, నీళ్ళు ఉన్నాను రా బాబు. ఏమన్నా అరే నేను విడవని చెప్పినా కానీ నీ పక్కనే ఉన్నా కదా, ఎందుకు ఇసయ్యా ఎందుకు పిలుస్తుంది, నేను పక్కనే ఉన్నాను అట్లా. ఏమంటాడు? పక్కనే ఉన్నాడు రా బాబు, పరిశుద్ధాత్మనిచ్చిన బాబు, పరిశుద్ధాత్మ ఆదరణకర్తనిచ్చిన. నీలో ఉన్నాడు ఆయన. దాటిపోడు ఆయన. దాటి అప్పుడు కాదు, అప్పుడు యేసుప్రభు శరీరం ఉన్నప్పుడు శరీరం మీద కదా ఆ గుడ్డి వ్యక్తి ఇస్తాడు, దావీదు కుమారుడా నా దాటిపోకు అని. కానీ దేవుడిని వాగ్దానం చేసినాడు, విడవని ఎన్నాడు ఎడబాయను, చూడుము నా అరచేతిలో చెక్కి అన్నాడు కదా. ఆయన చేతిలో నువ్వు ఉన్నావు, నీలో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీ హృదయం ఆయన ఆడే కదా, ఆయన ఉన్నాడు కదా. ఎందుకు మన ఇదంతా ఫస్ట్ ఇదంతా పిలిచేది, అరిచేది, ఏడిచేది ఇవన్నీ వదిలిపెట్టి ఈ గోళ పక్కన పెట్టరా బాబు. అరే మోషే ఇద్దరు అదే అరే గోళ, అరే ఊరికే నిలిచుండి దేవుడు ఈ రోజు దేవుడి అద్భుతం చూడని అంటాడు ఆయన. వావ్! ఏదంట? ప్యూర్ టీయర్స్. మీ నీ ఏడు పాపం అంటాడు ఆయన. ఈరోజు ఎందుకు ఏడుపు? నేనున్నా కానీ నీకు నేను చేసే కార్యం చూడు. ఈరోజు ఉన్నా, నీతో ఉన్నా, నీలో ఉన్నా, సైలెంట్ రెస్ట్ తీసుకో. అరే నీ నేను దోలేట్లు నిద్రించిన అలా నేను కూడా చింతించద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. ఈ లోకాన్ని జయించిన కాబట్టి నువ్వు కూడా జయిస్తావు నమ్మితే. ఆమేన్. ఈరోజు దీనికి బైబిల్ అవసరం అంట. దయ్యాలకి దడ మనము ఎవరికి? దయ్యాలకి దడ అంట. ఎవరంటే రక్షింపబడి నా వ్యక్తి, అంటే ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తి, అంటే సత్యము తెలిసిన వ్యక్తి. ఆమేన్. ఎందుకు? అధికారం ఇచ్చాడు కాబట్టి ఆయన అధికారం ఇచ్చాడు. అపవాదిని బంధిస్తే బంధించబడి ఉండాల్సిందే. ఏదైనా సరే చెప్పావంటే చేయాల్సిందే. ఏసే రాకముందే విశ్వాసం ఎన్నో కార్యాలు చేశారు కదా. ఆయన యెహోషువ సూర్యుడా ఆగు, చంద్రుడా ఆగు అనగా ఆగిపోయే. సూర్య చంద్రునే ఆపాడు రోజు యెహోషువ. దేవుడు మనకిచ్చాడ లోపరిచి ప్రకృతి మన మాట వింటుందంట. ఎందుకు? దేవుడు ఇచ్చాడంట. దేవుడు ఇలా చేశాడంట. భూమిని దాని వర్షాన్ని ఎవరికి ఇచ్చాడు? మనిషికి, నరునికి ఇచ్చాడు. ఎప్పుడు వాడదాం మనం?
ప్రమాదాలు అన్ని జరుగుతుంటే ఏడిస్తే లాభం లేదు, అయ్యో అంటే లాభం లేదండి. జరగాలి కదా, చేయాలి కదా పనులు. అయ్యో అంటే లాభం లేదు, దాన్ని ఆపాలి యేసునామంలో. ఆమేన్. ఏడిస్తే ఏం రాదు కదా. ఆ రోజు ఎవరు లాజర్ చనిపోయినాడు కూడా వాళ్ళు ఏడుస్తున్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన వెళ్ళి లాజరు కమ్ అవుట్, కమ్ అవుట్ ఏమన్నాడు? ఏమన్నా రోజు లాజరు లాజరు కమ్ అవుట్ ఏమన్నా అంటే బయటికి రా. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? ఏడ్చేవాడిగా ఉన్నావా? అయ్యో అనేవాడిగా ఉన్నావా? దాన్ని ప్రమాదాన్ని బాధొచ్చి బంధించేవాడిగా ఉన్నావా? దాన్ని ఆపేవాడిగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఆలోచించు. ఎన్ని రోజులు ఈ అధికారం లేకుండా, విశ్వాసం లేకుండా ఎన్ని రోజులు జీవితం, చెత్త జీవితం జీవిస్తే ఇలాగ జీవించాడు. ఆమేన్. తుఫాన్ ఆపాడు, గాలిని ఆపడానికి భయపడ్డాడు. చనిపోతే టైం అయిపోయింది, సమస్య దాటిపోయింది. మరణం ముందు లాజరు ఓడిపోయాడు, కానీ ఆ మరణాన్ని బద్దలు కొట్టాడు. సమాధిని బద్దలు కొట్టి లాజర్ కదా, కమౌట్ లాజర్ బయటకు రా. మనము ఆయన ఒక లైట్ అండి. మనం ఉప్పు అండి లోకాన్ని. మరి ఈ లోకాన్ని ఉప్పులాగా ప్రవర్తించండి. మనం లైట్ మంట లైట్ లాగా ప్రవర్తించు. అధికారం తీసుకోవాలంట, లేదా అపవాదం తీసుకుంటే వాడి మనిషిని బాధ పెట్టాలని, యాక్సిడెంట్ చేయాలని, ప్రమాదాలు చేయాలని వానికి. కానీ మనం దాని ఆపడానికి మన ఇది పెట్టాడు. ఆమేన్. ఆగు, తుఫాన్ గాలిని గద్దించాడు. ఎలా గద్దించాడు? నిమ్మలమై ఉన్నాడు అన్నాడు. మనం ఈరోజు ఆపుతున్నాము. మనం ఆపేవారు ఉన్నామా? ఏడ్చేవారు కూడా. మోషే వాడు మొరపెడుతున్నాడు. ఎందుకు మోషే మొరపెడుతున్నాడు? నాకు నీకు అధికారం ఇచ్చానుగా. ఏదంట? అధికారం ఇచ్చానుగా వాడు అంటున్నాడు. ఆ కర్ర ఎవరంట? యేసు ప్రభువే. ఆమేన్. రక్షణ మనకుంది. ఈ రోజు అధికారం మనకి ఇచ్చాడు. కోల్పోయిన ఆదాము కోల్పోయిన తిరిగి తెచ్చిచ్చాడు మనకు. వాడమండి మనం. ఆయన మాట పలకాలంట. అపవాది రాజ్యాన్ని కళ్ళగించాలి, పెరగొట్టాలి, నశింపచేయాలంట. ఆమేన్. ఇవన్నీ ఏమి జరగకూడదు. మనం అధికారం వాడాలి. ఎందుకు ప్రభావ ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతున్నాయి యాక్సిడెంట్స్? ఆయన అంటాడు, ఆయన చేసా నువ్వు తీసుకోలేవు కాబట్టి, నువ్వు అధికారం వాడట్లే కాబట్టి ఏమంటాడు ఆయన? నడుచుకోవట్లే. అమరుపెట్టేవాడిగానే ఉన్నావు, ఏడ్చేవాడిగానే ఉన్నావు. జాలి పడడం వల్ల ఏం రాదు, ఏడు వల్ల ఏం రాదు. దాన్ని ఆపాలంట. ఆమేన్. పలకలంట. ఎవరికి అన్యాయము జరగకూడదు. ఎటువంటి ప్రమాదాలైనా సరే అపవాది ప్లాన్లను తుత్తునీయులుగా చెయ్యబడును. వాడిని బంధించి గద్దించి లయపరుస్తున్నాము చెప్పాలి. ఆమేన్. అలా మనం జీవించాలంటే ఆయన పోలి జీవించాలి, ఏసేలా జీవించాలి. నిలువెచ్చిన జీవితం వదిలిపెట్టాలంట. నిలువెచ్చిన జీవితం అంటే ఏదో పోవడం రావడం, వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాదంట. ఈరోజు ఎన్నో జరుగుతున్నాయి కదా. ఎన్నో మంది ఇలాంటి జరగకుండా మనం అధికారం వాడట్లేదు కాబట్టి అంటే ఆయన అంటున్నాడు. ఏమంటాడు దేవుడు తెలుసా? ఈరోజు నీకు ఇచ్చిన అధికారం నువ్వు వాడట్లేదు. అందుకే ఎందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు ఇచ్చిన అధికారం వాడట్లేదు, నేను ఇచ్చిన అధికారం వాడట్లేదు. పవర్ ఇస్తే వాడకుండా మాట్లాడి ఏం చేస్తున్నావు? పక్కన పెడతావు. శుద్ధాత్మ దేవుడు నీళ్ళు ఇస్తే నువ్వు వాడుకోవట్లేదు. ఆ రోజు కర్ర పెట్టుకొని చేతిలో మోషే మొరపెట్టాడు. కానీ వాడమని చెప్పాడు ఆయన. ఆమేన్. మనం మీరు వాడమంటున్నాడు ఆయన. అధికారం నీకు ఇచ్చాను రా బాబు, నువ్వు వాడు, మాట్లాడు, పలుకు, నా మాట పలుకు, అపవాది రాజ్యాన్ని పెళ్ళగించేయి.
వెరగొట్టైనా చెప్తున్నా ఆయన. అందుకే నీకు ఇచ్చిన, నీకు అధికారం ఇచ్చాడు. ఆయన నాకు జీవించాలి. ఆయన అంతే ఆ లాజరు బాధపడి ఊరుకోలే, ఆయన లేపాడు, తిరిగి సమాధిలోంచి లేపాడు. నేను కూడా ప్రవర్తించాలి, ఆయనలా జీవించాలి. వాడు కొంచెమే సమయం బహుక్రోధంగా తిరుగుతాడు. ఎంత తిరిగినా మనము అధికారం వాడితే వాడు ఏమి చేయడు, వాడు ఆట సాగవాడు. ఆమె ఇక్కడ ఉంటది కదా, ప్రకటన గ్రంథంలో ఉంది, కింద ఏముంటది అంట, ఉంది 12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే. భూమి సముద్రమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. మనం ఎవరు? దీని బట్టి జాగ్రత్తగా, మనం పరలోక నివాసులం అంట. ఆమేన్. సంతోషించండి, మనం ఉత్సాహించాలంట. భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు భూమి మీద శ్రమ అంట? ఎందుకు? అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీదకు దిగొచ్చినాడంట కదా. మనం అధికారం ఉండాలి. మన పరలోక వాసులం అంట, పరలోక వాసులాగా ప్రవర్తించాలి. దేవుని పిల్లలమంట, దేవుని పిల్లల్లాగా ప్రవర్తించాలి. అధికారం వాడాలంట, వాడిని అపవాదిని బంధించి వెలగొట్టేశారంట. ఆమేన్. అందుకే మనం ఇక్కడ భూమిని అంతా క్లీన్ చేయడానికి మనం ఉన్నాం, వారి రాజ్యాన్ని అంతా క్లీన్ చేయడానికి మనం ఉన్నామంట. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఇక్కడ పెట్టాలని మనని పోవడానికి కాదు, ఆరోగ్యంతో చచ్చిపోవడానికి కాదు, యాక్సిడెంట్ లో పోవడానికి కాదు, ఆ యాక్సిడెంట్స్ ఆపడానికి మనం పెట్టాడు. ఆమేన్. ఇలాంటి ప్రమాదాలను వారిని బంధించి లైపరచడానికి పెట్టాడు. మనం ఇక్కడ అన్యాయం జరగకుండా, న్యాయం జరగడానికి, దేవుని రాజ్యాన్ని జరగడానికి, దేవుని రాజ్యాన్ని జరిగించడానికి మనం ఉన్నామంట. ఆమేన్. పరలోకమందు ఆయన చిత్తం జరుగులా భూమి మీద జరగడానికే మనం ఇక్కడ పెట్టాడు. ఆయన ప్రవర్తించాలి. ఆమేన్. ఈ నిర్వెచ్చని జీవితాన్ని వదిలేసేయాలంట. ఆయన సముద్రం ఆ రోజు శిలందరూ పైన భూతము భూతాలు భయపడుతున్నారట. ఆయన నీటి మీద నడుచుకుంటూ, ప్రమాదం యాక్చువల్లీ ప్రమాదం ఏది, నువ్వు నీళ్ళు కదా మునిగిపోవాలి, కానీ ఆయన సమస్య మీద నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అసలు ఫ్లైట్ ఇప్పుడు మనసు ఫ్లైట్ ఎట్లా కనిపిస్తుంది, చాలా పెద్దదంట, బాగా భయపడుతుంది చూడగా. దేవుని మన కళ్ళతో చూడదంట, దేవుని కళ్ళతో, దేవునితో పోల్చుకొని చూడాలి. గొల్లియాతు దావీదు ఎట్లా చేశాడు, దేవుడితో చిన్నదిలే ఆఫ్టర్ ఆల్ దేవుని నామం చూపించిన ఎంతటి వాడు అంటాడు. దేవుడికి గొల్లియాతుకి యుద్ధం పెడతాడు దావీదు. నువ్వు నేను అదే అట్లా ఉండదు. ఆమేన్. ఫ్లైట్ నీ కళ్ళతో ఏదైనా ప్రమాదం నీ కళ్ళతో చూడదంట, దేవుని మాటతో చూడు, దేవుని మాటతో పెళ్ళగించు. ఫ్లైట్ భూమి దేవుని దృష్టికి ఏంటంట, ఏంది ఇది, డస్ట్. ఈ లోకం, ఈ భూమి చేయ ప్రమాదాలు ఏమన్నా దేవుని దృష్టిలో ఎంత, అవి ఎంత, ఫ్లైట్ ఎంత, అంటే వెళ్ళిపోలేదు దగ్గర. ఆమేన్. భూకంపం వచ్చిందనుకో, సెటప్ చేస్తున్నాములో భూకంపం, మాట్లాడండి భూమితో, భూమి సెట్ అయిపో, సరి చేసుకో అని చెప్పాలండి. భూకంపం ఏ కంపం వచ్చినా సరి చేయలేము, మనం ఇక్కడ ఉన్నాం అందుకని. ఆమేన్. అలా మాట్లాడేటటువంటి ఈరోజు ప్రమాదం జరిగితే దేవుడు అక్కడ వచ్చేస్తుంది నువ్వు మాత్రం ఏం చేస్తావు మరి, మన మాట ఏం చేస్తుంది, దేవుడు అక్కడ వచ్చేస్తుంది కదా, అందుకే జరిగేస్తున్నాయి కదా. షేర్లు కట్టుకుని చపాట్లు కొట్టి భజన చేయడానికి పెట్టాయి అక్కడ, దేవుడు పెట్టాం మనం ఇక్కడ. ఆమేన్. దాన్ని ఆపడానికి పెట్టాడని. అరే వచ్చి రాగలిగిన తర్వాత నువ్వు ఎందుకున్నావు ఇక్కడ, ఎందుకున్నావు, ఏం చేయడానికి ఉన్నావు, ఎందుకున్నావు, జరిగే ఆపడానికి ఇక్కడ పెట్టాను నేను. అధికారులు అన్ని తిరుగుతాయంటే నువ్వెందుకున్నావు మరి, నేను కూడా వాళ్ళతో పోదా అనుకుంటే పోతావు. పోవడానికి పెట్టా ఇక్కడ, అధికారం వాడడానికి ఆయన నిన్ను పెట్టాడు ఇక్కడ. ఆమేన్. ఆమేన్. రోషం కలిగి జీవించాలి. శత్రు మెషక్ అభేద్నగో వాళ్ళు రోషం ఎలా ఉంది, ఈ అగ్ని గుండం
వావ్! ఏందంట, ఈ అగ్నిగుండంలో నుండి రక్షించుటకు మేము సేవిస్తున్న దేవుడు అంట మా రక్షణకు సమర్థుడు. నువ్వు నీ దేవుని ఎలా నమ్ముతున్నావు? దానియేలు సింహ బోనం నుండి నన్ను రక్షించడానికి, సింహపు నోటి నుండి దేవుడు రక్షించడానికి సముద్రాన్ని నమ్మాడు, సింహాల నోర్లు మూయించేశాడు. అగ్ని చేసరికి ఎంత అగ్నిలో పడిస్తే అక్కడ వాకింగ్ చేస్తున్నంట. వావ్! అగ్ని వాసన కూడా తగలలేదంట. ఈరోజు మనం ఎట్లా నమ్ముతుంటే అమ్మవాళ్ళు కాపీ బూడిదైపోయారు బాబోయ్ అని భయపడతాం. భయాన్ని భయపెట్టాలంటే మనం ఆమేన్. వాళ్ళతో కూడా కాలిపోతావు నువ్వెందుకు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కదా. నువ్వు కాలకూడదు, అగ్ని వాసన కంటే నువ్వు ముట్టకూడదు. అది ఆమేన్. ప్రమాదం వచ్చి ఏదైనా గుద్దితే అది ఇరిగిపోవాలి తప్ప మనకి ఏం అవ్వకూడదు. ఈరోజు కొన్ని కార్స్ ఉన్నాయి, ఎలాంటి కార్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్స్, ఆ కార్స్ ఉన్నాయి కదా, అవి 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 వచ్చి గోడలు గుర్తు అవి పగిలిపోతాయి, చాలా గట్టివి. ఈ లోకంలో ఉన్న అవే అంత గట్టిగా ఉంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కదా. ఆ గొప్పవాడు నీలో పెట్టుకుని నీకేందుకు ప్రమాదం వస్తుంది? నువ్వు నమ్మట్లేదు, నమ్ముతున్న వస్తుంది కాబట్టి వస్తుంది. ఏమి చేసినా నేను ముట్టలేదు అనమాట. ఆమె నీకేమి చేయదు. నీ పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు అని పలకాలంట. నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నా యొద్దకు రాదు అని పలకాలంట. ఆమేన్. అది నేర్చుకోవాలి. విశ్వాసంతో కలిగి విశ్వాసంతో జీవించాలంట. ఎక్కడ విశ్వాసం? ఒక యేసుప్రభు ఒక అధికారి వచ్చి ఏమంటాడు సార్, నా దాసుడు అనారోగ్యంగా ఉన్నాడు అని చెప్తే యేసుప్రభు పద వెళ్దామంటే ఆయన వ్యక్తి ఏమంటాడు, నా కిందకు ఒక మనుషులు ఉన్నారు, నేను కూడా అధికారం లోబడిన వాడిని, ఒకటి పొమ్మంటే వస్తాడు, రమ్మంటే వస్తాడు అని చెప్తాడు. వెళ్దామంటే ఏమంటాడు, వద్దు ప్రభువా, శ్రమించుకోవద్దు అలా చెప్పని పంపిస్తాడు. ఇక్కడ మాట సెలవిస్తే అక్కడ నా దాసు వస్తుంటాడని చెప్పగానే ఆశ్చర్య వేసి ఒకసారి వెనక్కి చూసే, ఇజ్రాయెల్ ఇంత విశ్వాసం ఎవరికి చూడలే అని అంటాడు ఆయన. ఆమేన్. ఇజ్రాయెల్ విశ్వాసం, మరి ఆ విశ్వాసం కోరుకుంటున్నాడు ఆయన. పోతా పోతా చస్తాను పోతా ఆ మాట కోరుకోవట్లే ఆయన. రారా ఇక్కడ రా అనిపిస్తుంది ఆయన. ఎప్పుడు ఏమన్నా ఆ పవర్ తెప్పిస్తాడు, రా అని. ఆయన ఏమంటాడు సార్, రా నీటి మీద నడుచుకుంటూ రా అంటే ఆయన. వావ్! సమస్య మీద నడుచుకుంటూ రా అనిపిస్తాడు ఆయన. సచ్చి రా అని చెప్పి పైకి రా అని చెప్పా ఆయన. చెప్పినాడా? హనుకుని పిలుచుకున్నాడు, రా అని. ఎట్లా చేసా, మర్రము చూడకుండా రా అని తీసుకోవాలి ఆయన. అది అన్న దేవుడు పిలుస్తాడని ఎప్పుడు చేస్తా, కుళ్ళిపోయిన ఎముకల్లో జీవం కలిగించి లేపుతాడంట ఆయన. అది అన్న ఆయన పిలుపు అలా ఉంటది. పిలిస్తే దేవుడు అలా పిలుస్తాడు. చంపి తీసుకోడు ఆయన. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొనిను అనే మాట యోబు మైండ్ నుంచి వచ్చిన మాట, దేవుని మాట కాదు. ఆ దేవుని మాట అయితే అక్కడ ఒకవేళ దేవుని మాట అయితే యెహెజ్కేలు ద్వారా కుళ్ళిపోయిన ఎముకల లోయలో ఆ కుళ్ళిపోయిన ఎముకలు లేపి మహాసైన్యంగా అయినారని అలా చేయడు దేవుడు. ఆయన చంపేయ దేవుడు అయితే లాజరుని తిరిగి లేపడు. ఆమేన్. ఆ మాట అయితే కాదు, ఆ మాట యోబు మాట, దేవుని మాట కాదు. ఆమేన్. దేవుని మాట తీస్తాడు. దేవుడు ఆయన ఉంటే ఎలా బిహేవ్ చేస్తాడు, ఆయన ఉంటే ఎలా ఉంటుంది. ఆమేన్. యేసు ప్రభు ఈ పరిస్థితిలో ఈ మూమెంట్ ఏంటంటే ఆయన ఎలా చేస్తాడు, నువ్వు కూడా అలా ప్రవర్తించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. జీవగల దేవుని నీళ్ళు ఆయన ఆత్మను పెట్టుకొని చాతకారులాగా, చచ్చుబడిన వారిలాగా, తిరిగి వారిలాగా మరణంతో ఓడిపోతున్నారు ఈరోజు ప్రజలు కదా. చాతకాని దద్దమ్మలాగా తయారవుతున్నారు అన్నమాట. ఎట్లా ఉన్నారు? చాతకాని వాళ్ళగా, చచ్చిన సింహం లాగా. అందుకే చచ్చిన సింహం అంటే బ్రతికున్న మేలన్న. చచ్చిన స్థితి, చాతకాని స్థితి,
అన్నిటికీ ఏడుపే. ఏడు తప్ప అదే గొప్ప అనుకుంటాను అన్నమాట. ఏది యోషు మా సూర్యచంద్ర ఆ యుద్ధం చేస్తున్న సూర్యచంద్ర ఆఫీస్ వస్తే నాయన ఏడిచినాడు ఏమన్నా ఆపు నాయన ఏడిస్తే ఆయన ఏడుపు ఇలాగ ఉంటుంది మస్తు. అరే ఏడుపు వద్దురా నాయన ఆపంటాడు ఆయన. మోసే కూడా ఇంకా ఏడులో ఇంకా మొదలుపెట్టినాడు కానీ వేరే వాళ్ళు ఏడ్చేవాళ్ళు. కానీ ఏడుస్తున్నా ఇజ్రాయల్ కూడా ఏడిపోయేవాళ్ళు కదా, ఏడిపోయారు. అరే సైడ్ కూడా ఓడి ఉంటే ఆయన చేసి అర్థం చూడండి రా బాబా నువ్వు మోసే అంటాడు. శిష్యులు కూడా ఏడ్చారు విశ్వాసం ఎక్కడ నన్ను మునిగిపోతున్నా ప్రభా, నశించిపోతున్నాం మేము, నశించిపోతున్నాం. అరే విశ్వాసం ఎక్కడ రా బాబు మీదేనా ఆయన ఆయన కూడా ఏడవలే వాళ్ళతో పాటు వేసినాడు ఆయన. తుఫాన్ నామం కాలం గద్దించాడు, సరే ఊరకు నిషేధం అయిపో. చిన్న పిల్లలు బిహేవ్ చేయకూడదంట. పిచ్చోళ్ళలాగా బిహేవ్, ఈరోజు పిచ్చోళ్ళలాగా చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తున్నారు. బాగా భయపడతారు అనేది. దయ్యం అనగానే భయము, ప్రమాదం అనగానే భయము, అన్ని భయమే. భయంతో జీవిస్తూ పోతున్నారు అంటే. దేవుడు ఇండియా నిగ్రహంగా ధైర్యము గల ఆత్మని ఇచ్చాడు. పిరికితనం ఆత్మని ఇవ్వలే. ఆమేన్. ధైర్యం ఉన్నారు, భయపడు. దయ్యం అంటే భయమే, అన్ని అంటే భయమే, ఏదైనా భయమే, ప్రమాద భయమే. అమ్మ ఉద్దేశం ఏది చేసేస్తున్నాం, ఇలా జరిగిపోతుందేమో, అన్ని భయం. దేవుని నమ్మి క్రైస్తవుడు కాదు, మన క్రైస్తవుడుగా దేవుడు పిలుపు ఇవ్వలే. ఏమించాడంట? రాజులైన యాజక సమూహము. దేవుని రాజ్యం మనమేనండి. ఈరోజు అధికారం ఇచ్చాడు మనకు ఆయన. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఏం యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు, ఎట్లా పోతామో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడు పిలుస్తాడో, దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో. అరే పచ్చ అబద్ధమరో పాపది. దేవుడి పిలుపు ఎందుకు దేవుడు చంపేస్తాడా? ఎప్పుడు దేవుడి పిలుపు వస్తుంది ఇలా పోవాలి రెడీగా ఉన్నా కూడా అపవాది కూడా రెడీగా ఉన్నాడు పిలవడానికి. రా అని పిలుస్తాడు, చంపేస్తాడు. అపవాది చంపుతాడు, దేవుడు చంపాడు కదా. ఆయన సమస్త జయించు అనేక మాదిరిగా ఉండు అన్నాడు. లెమ్ము తేజలినం యెహోవా మహిమ నీ మీద ఉదయించిన చూడుము, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అరే ఎంతో నశించిపోతున్నారు, ఎన్నో ప్రమాదాలు, అన్యాయాలు, ఎన్నో అపవాది క్రియలు జరిగిస్తున్నాడు. నేను ఆపడానికి ఇక్కడ పెట్టినా, నువ్వు అధికారం వాడు, తీసుకో అని అంటాడు ఆయన. ఈరోజు తీసుకుంటావా? అధికారం తీసుకుంటావా? చేతగాని వాళ్ళ ఉంటావా? ఎన్ని రోజులు అపవాది చేతులు బందీ ఉంటావా? ఆ బందీ అంటే వాడి మాట నమ్ముకుంటా, అబద్ధాన్ని నమ్ముకుంటా, సత్యాన్ని నమ్మకుండా ఉంటావా? దేవుడు ఉన్నాడు అసలు. ఏంటంట దేవుడు ఉన్నాడు అసలు. దేవుడు ఎందుకు జరిగించారే? నిన్ను పెట్టి ఎందుకు రావు ఇక్కడ? అధికారం నీకు ఇచ్చిన ఈరోజు నువ్వు నేను భూమి మీద పెట్టిన ఎందుకు? నువ్వు వాడని ఆత్మ ఎందుకు ఇచ్చిన నీకు? అన్నాడు ఆయన. ప్రశ్నిస్తున్నాడు. మరి ఏం జవాబు చెప్తా? మరి నిన్ను పెట్టాడు ఇక్కడ, ఎందుకు అలా చెప్తున్నాయో ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకని తనకు ఆన్సర్ ఇదే. నన్ను ఈ రోజు పెట్టాడని తెలియకుండా ఆపడానికి ప్రతిరోజు అతి చేయాలంట. నువ్వు ఆ వాటిని ఆపాలి. అలా జరగకుండా వాటిని బంధించి గద్దించి లైఫ్ పరిచయాలు ఇస్తున్నాము. ఆమేన్. అందుకు మనము ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరుడా నీకు స్తుతులు సోదర. ఎంతో శ్రేష్టమైన మాటలు మాకు చెప్పాను. అవును ప్రభా, ఈ రోజు నీ పిల్లలు అనగానే చచ్చిన వారి స్థితిలో ఉన్నారు. చచ్చిన స్థితిలో మరణానికి భయపడకుండా, మరణానికి ఓడిపోకుండా అపవాది చేతిలో బందీ అయిన ఆయన సంసోను ఆ రోజు ఎలాగా శత్రుల చేతిలో బానిసై తిరుగుడు తిరుగుకుంటా ఎలా ఉన్నాడు, ఈ రోజు అపవాది చేతిలో బానిసై, అబద్ధాన్ని నమ్మొద్దు, సత్యాన్ని నమ్మకుండా మన చేతిలో బానిసై తోలు బొమ్మలాగా ఆడుతున్నారు ప్రభా. ఈరోజు అధికారం మనకి ఇచ్చే రక్షణ, మనం ప్రతి ఒక్కరికి రక్షణ, రాజ్యమును, అధికారాన్ని మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు నమ్మకుండా దాన్ని ఉన్నారు ప్రభా. అబద్ధాన్ని నమ్ముతూ, అపవాది చెప్పే మాట నమ్ముతూ, మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు డోర్ తడుతుందో తెలీదు అని
వారి చేతిలో ఓడిపోతున్నారు చిత్తుగా. చావు కోరుతూ, చావు గురించి మాట్లాడుతూ చనిపోతున్నారు. ప్రభువా, దేవుడు పిలుస్తాడు, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, పిలుస్తాడు పోవాలని. ఈ అలనాటి అన్ని అబద్ధాలు నమ్ముతూ, అపవాది మాటలు నమ్ముతూ దానికి బానిసై ఉన్నారు. వాటిని ప్రచురిస్తూ అందరికి అంటగొడుతున్నారు. ఆయన ఇలాంటివన్నీ, వీటిని అపవాది మాటలు అంటున్న వాటిని యేసు నామములో వాళ్ళని బంధించి గద్దించి లైఫ్ పర్సన్ ఇస్తాం. అపవాది మాటలు, అపవాది బోధనతో తినేలుగా చేయబడును గాక, నీ రాజ్యము స్థాపించబడును గాక, నీ మాటలే ప్రజలు విందురు గాక. అపవాది మాటలు ఉన్నాయి దురద చోదరులన్నీ ఈ రోజు తెరవబడును గాక. యేసు నామములో కళ్ళు తెరవబడును గాక. ఆ దురద చోదరుల నుంచి వాళ్ళు విడిపించబడదురు గాక. నీ ప్రజలు సత్యము తెలుసుకుందరు గాక. నాయన దేవుని నమ్మి కూడా, నిన్ను నమ్మి నిన్ను అంగీకరించి కూడా అన్నిలాగా ప్రవర్తిస్తున్నారు ప్రభు. అలా నీ ప్రజలు అన్నిలాగా, దేవుని తెలియని వారిలాగా ఉండకూడదు ప్రభు. నిన్ను నమ్మి జ్ఞానము కలిగి నీ ఆత్మతో గొప్ప కార్యాలు చేదురుగాక, సమస్యని ఓడించుదురుగాక, సమస్యని జయించుదురుగాక, ప్రమాదాలను అన్నింటినీ యాక్సిడెంట్ ఆపోదురు గాక, వాళ్ళు అధికారం వాడదురుగాక ప్రభువా, అధికారం కలిగి జీవించుదురుగాక, ప్రకృతిని లోపరుచుకుందురు గాక, అపవాది బోధ వేళ్లతో పెగిలింపబడును గాక. నీ బోధ, నీ మాటలే స్థిరపడాలి, నిత్యము విస్తరింపబడి ప్రతి ఒక్కరి రాజ్యంలో చేర్చబడుదురు గాక ప్రభు. నీ కార్యాలు చేయడం కాక, నీలాగా మేము చేయించడం కాక ప్రభు, నీలాగా అధికారం వాడదును గాక. సత్యం ప్రతి ఒక్కరు తెలుసుకుందరు కాక నాయన. చీకటిలో విలిపించబడ వాళ్ళు ప్రభు, వెలుగులో అనుకుంటారు కానీ, వెలుగులో ఉన్నాం అనుకుంటున్నారు కానీ చీకటిలో ఉన్నారు ప్రభు. వెలుగులో నడిపించదురు గాక, ఈ లోకానికి వెలుగుగా ఉందరు గాక, నిజమైన వెలుగుగా, నిజమైన వెలుగుగా ఉందరు గాక ప్రభు. మేలుకరంగా అందరికీ ఉండాలి ప్రభు. మమ్మల్ని మేలుకరంగా ఉంచారు. తల కిందలైన ఈ భూమిని సరి చేసే వారికి ఉంచారు ప్రభు. అలాగా మేము జీవించదుము గాక అని ప్రకటిస్తూ ఎన్నో ప్రభు, ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, ఎన్నో నీ మాటలు, ఇంకా నీ మాటతో మమ్మల్ని నింపమని, ఒక్కరు నీ మాటతో నింపమని అపవాది బోధ మైన తొలిపోగలను ప్రకటిస్తూ సత్యం తెలుసుకొని ప్రభు మీరు ఇచ్చిన అధికారం వాళ్ళుగా ప్రకటిస్తూ నీ మాట ప్రకారం వాళ్ళ జీవితంలో జరుగుగా ప్రకటిస్తూ సమస్త మహిమాగంత ప్రభావం నీకే చెల్లిస్తూ నామములు ప్రభువా ఈ మాటలు అనేక మందికి తెలుసుకుందురుగాక, వినుదురుగాక అని చెబుతూ పలుకుతూ నేను స్తుతించు ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.